కృత్విక్ చూడండి ఏం చేస్తున్నాడో. ఇది చాలా బ్యాక్ మెమరీ అన్నమాట. నియర్ బై ఒక 1 ఇయర్ టు 10 మంత్స్ బ్యాక్ వీడియో. ఇప్పుడు నేను ఛానల్ స్టార్టింగ్‌లో వీడియోస్ అయితే చాలా తీసుకునేదాన్ని. బట్ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసే టైం చిన్న బాబుతో నాకు దొరికేదే కాదు. సో, ఇలా నా మెమోరీస్ అన్నీ నేను చూస్తున్నప్పుడు, నేను ఈ వీడియో చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. ఎందుకంటే ఒక బేబీ 1 మంత్ టు 1 ఇయర్ వరకు గ్రోత్ ఫాస్ట్ ఉంటుంది. దాని తర్వాత 1-5 ఇయర్స్ వరకు ఒక గ్రోత్ ఉంటుంది. అలాగా మన బేబీ ఫోటోస్ మనం ఒక 5 మంత్స్ గ్యాప్ ఇచ్చి, ఒక 3 మంత్స్ గ్యాప్ ఇస్తే, అయ్యో! మన బేబీ ఇంత బుడ్డగా ఉన్నాడా? అయ్యో! అప్పుడు ఇలా ఉన్నాడా? అనిపిస్తది. నాకైతే ఈ ఫీలింగ్ పక్కాగా అనిపిస్తది. మీకు కూడా అలానే అనిపిస్తదా? ఖచ్చితంగా అనిపిస్తది. ఎందుకంటే చాలా కష్టపడి మన బేబీని ఎంతో జాగ్రత్తగా మనం పెంచుకుంటాం కాబట్టి. సో, ఇదైతే మా కోదాడలో మెమొరీ. మేము ఎక్కువగా ఎళ్ళేది మురళీకృష్ణ డాబా. అక్కడ మాకైతే ఎన్నో మెమోరీస్ ఉన్నాయి మా పేరెంట్స్‌తో సహా. సో, ఇంట్లో కొంచెం వర్క్ ఎక్కువున్నప్పుడు, లేదు ఫ్రీగా బయటికెళ్ళి రావాలి అన్నప్పుడు ఖచ్చితంగా మేము ఈ డాబాకైతే వెళ్తాము. ఎందుకంటే డాబా అంటేనే ఆ నేచర్ చాలా బావుంటది. సో, ఇలా ఈ మురళీకృష్ణ డాబాకి మేము చాలా సార్లెళ్ళాము. ఈ డాబా కోదాడ హైవే దగ్గరైతే ఉంటుంది. మా అందరి ఫేవరెట్ కాజు పన్నీర్, బటర్ నాన్స్, బిర్యానీ ఎప్పుడెళ్ళినా ఎక్కువగా తినే ఫుడ్ అయితే ఇదే. సో, అప్పుడప్పుడు మష్రూమ్, ఫ్రాన్స్ అవి కూడా ట్రై చేశాము. బట్ ఎంత ట్రై చేసినా బిర్యానీ మీద ఉన్న ఇష్టం అయితే పోదు కదా! సో, ఇక్కడ మాకు బిర్యానీ ఇష్టం. దానికి యాడెడ్‌గా బటర్ నాన్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ కాజు పన్నీర్ కర్రీ ఉంటుంది. ఎన్ని డాబాస్ తిరిగి తిన్నా ఇక్కడ తిన్న ఫీలింగ్ అయితే మాకు రాదు. సో, ఇదన్నమాట. నేను నా మెమోరీస్ అన్నీ చెక్ చేస్తుంటే ఎంత బాగా అనిపిచ్చిందో. చాలా లాంగ్ గ్యాప్‌లో ఎళ్ళాము. ఎందుకంటే డెలివరీ ముందు వరకు వెళ్ళాను నేను. దాని తర్వాత చిన్న బేబీని తీసుకొని వెళ్ళడం వీలవ్వదు కాబట్టి ఒక 6 మంత్స్ గ్యాప్‌లో వెళ్ళామనుకుంటా. అంటే బేబీ పుట్టి బేబీ కూర్చునే టైం. సో, ఆ టైం దాకా వెయిట్ చేసి అప్పుడు ఒక రోజు ఫ్రీ టైమ్ చూసుకొని వెళ్ళామన్నమాట ఈ డాబాకి. ఎంత బాగా అనిపిచ్చిందో. మా కృత్విక్ కూడా మాతో కూర్చొని అంటే ఎవ్రీ టైమ్ నేను, వరుణ్ మా హస్బెండ్ ముగ్గురమే వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు ఫ్యామిలీ ఫుల్‌ఫిల్ అయిన ఫీలింగ్ ఏ పేరెంట్స్‌కైనా వస్తుంది కదా! సో, ఆ ఫీలింగ్‌లో ఇదొక మంచి మెమొరీ ఈ వీడియో అన్నమాట. సో, మా కృతికి అప్పుడు అన్నప్రసన్న అయిపోయి 7 మంత్ అనుకుంటాను. అప్పుడు వాడికి కూడా చిన్న చిన్న ముద్దలు తినిపిస్తూ మేము కూడా ఫుడ్ ఎంజాయ్ చేసి చాలా హ్యాపీగా గడిపైతే వచ్చేసాము. ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి. అండ్ నా ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నేను నా వీడియోస్‌లో ఎప్పుడు ఫ్యామిలీ వ్లాగ్సే పెడతాను. ఇక ముందొచ్చే వీడియోస్‌లలో మెమరీ వీడియోస్‌తో పాటు మా లైఫ్ స్టైల్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈరోజు ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను నేను. నా స్పెట్స్ బ్రేక్ అయిందని చెప్పేసి మా కృతిక్ స్పెట్స్ లాగి ఇరగొట్టేశాడు. సో, అప్పటికప్పుడు వెళ్ళేసి ఆ రోజు ఈవినింగ్ స్పెట్స్ చేపించుకొని వచ్చామన్నమాట. మా హస్బెండ్ వర్క్ నుంచి వచ్చాక. ఇలా పిల్లలుంటే ఇదంతా కామన్ కదా! నేను కూడా సో, ఫన్‌గా ఆ షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా చూసారా ఆ షార్ట్? చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మీ పిల్లలు కూడా ఇలానే అల్లరి చేస్తూ ఉంటారా? సో, పిల్లలున్న చోట అల్లరి తప్పకుండా అల్లరే ఆనందం కాబట్టి సరే థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను.